ఈ సన్న స్వరమన్నా నీవు ఎప్పుడైనా విన్నావా? ఈ సన్న స్వరమన్నా నీవు ఎప్పుడైనా విన్నావా? దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుడు మనందరిని దీవించాలా, ఆశీర్వదించాలా. ప్రార్థన చేయండి. ఎందుకంటే నమ్ముట నివరణ అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అని చెప్పి దేవుని యొక్క మాటలు ఉన్నాయి. యోహాను ఒక కేక వేయుచున్నాడు అరణ్యంలో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ మారు మనసు పొందండి అని చెప్పేసి దేవుని యొక్క మాటలు ఉన్నాయి. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన చెప్పులు మూయుటకు కూడా అర్హుణ్ణి కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు లేనప్పుడు, యేసుప్రభు రానప్పుడు యోహానుకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కృప, దాన్ని ఎంతో గర్వంగా, ఎంతో ఇదిగా ఆయన ఉండాలి. కానీ ఆయన ఏమన్నాడు? నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటం కూడా నేను అర్హుణ్ణి కాదు. గుర్తుపెట్టుకోండి. మనకే తెలివి ఉన్నది, మనకే జ్ఞానం ఉన్నది అని చెప్పి మనం ఎప్పుడు కూడా విర్రవకూడదు. ఎప్పుడు కూడా దాని గురించి మనం ఆలోచించకూడదు. దేవుడిచ్చు గొప్ప కృపను బట్టి మనం చాలా ధన్యులం. ఎందుకు చెప్తున్నానంటే, సుంకరి పరిసేయుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఎవరిని ఆశీర్వదించాడండి? ఆ సుంకరిని ఆశీర్వదించాడు. లాజరు రాజు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో రొట్టె ముక్కలు పడేసినటువంటి రాజు లాజరు తిని బ్రతికాడు. ఎవరిని ఆశీర్వదించాడు? లాజర్ని ఆశీర్వదించాడు. యోబు పెద్ద రాజు, అన్నీ కోల్పోయినాయి. లాస్ట్కు భార్య కూడా విడిచిపోయింది. కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? యోబుని ఆశీర్వదించాడు. మనం గొప్ప వాళ్ళము అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈరోజు మంచం మీద పడి బాధల్లో ఉండి నేనేమి చేయలేనని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్కసారి దేవుని యొక్క వాక్యం చదువు. దేవునిలో నీ శత్రుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తాను అని చెప్పి దేవుడి యొక్క మాటలు ఉన్నాయి. అవి నెరవేరుస్తాయి. అది ఎప్పుడు నెరవేరుస్తుంది అంటే, మనం దేవుణ్ణి అంటిపెట్టుకొని నమ్మకంగా బ్రతకాల. అప్పుడు దేవుణ్ణి అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. దేవుని యొక్క కృప మనతోని ఉంది కాబట్టి మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే మనుషులం కదా, శరీరం చచ్చిపోతుంది కానీ మనసు చావదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఉదయకాలము దేవుని యొక్క మాటలు దీవించునుగాక. ఈ సన్న స్వరమన్నా ఎప్పుడైనా విన్నావా? ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.